కానీ నాకు లోపల ఏం కలుగుతుంది? భయం వేస్తా ఉంది, నాకు లోపల ఆందోళనగా ఉంది. ఆయన మందిరానికి వస్తే, ఆమేన్, ఎక్కడికి వస్తే? ఆయన మందిరానికి వస్తే, మందిరములో దేవుడు సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ అభిషేకం కింద నుండి వచ్చే వాక్కు, ఆ మాట ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యాలు జరిగిస్తుంది. నీ భర్త రూపంలో కానీ, నీ పిల్లల రూపంలో కానీ, లేకుంటే ఆర్థిక రూపంలో కానీ, లేకుంటే నీ సొంత శరీరంలో ఉన్న అనారోగ్య రూపంలో, అది ఏ రూపంలో ఉన్న సమస్య అయినా సరే యేసయ్య వైపు తిరిగి, అయ్యా నాకు ధైర్యం ఇవ్వు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకం అంటే నీ హృదయంలో ధైర్యంగా ఉండడమే, సంతోషంగా ఉండడమే, ప్రశాంతంగా ఉండడమే. అయితే మనం అనుకోవచ్చు, నేను కూడా నమ్ముతున్నానండి, కానీ నాకు లోపల ఎందుకో ఏం కలుగుతుంది? భయం వేస్తా ఉంది, నాకు లోపల ఆందోళనగా ఉంది, లోపల ఎందుకో దాన్ని తట్టుకోగలిగిన శక్తి నాకు అవ్వట్లేదు. నాకు అనిపిస్తూ ఉంది, నా సమస్య చాలా పెద్దగా నన్ను కనపడి నన్ను భయపెడతా ఉంది, నాకు లోపల ఇబ్బందిగా ఉంది. కరెక్ట్ నీ ఇబ్బంది ఏముందో యేసయ్యకు చెప్పు. ఏమని చెప్పు? యేసయ్య, నేను నమ్ముతున్నాను, కానీ లోపల నాకు ప్రశాంతంగా ఉండడం చేత కావట్లేదు, లోపల ఆందోళనగా ఉంది, కలవరంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నాకెందుకో లోపల ప్రశాంతంగా లేదు, నాకు నువ్వే సహాయము చెయ్యి, నువ్వే సహాయం చెయ్యి. ఈ మాట అదే అడుగుతున్నాడు ఆ తండ్రి. యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి. ఇప్పుడు ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడో తెలుసా? వెంటనే 24వ వచనం, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. సహాయము చేయమని అన్న దగ్గర ఒకటి అని ఉంది, దాని మీనింగ్ కింద ఇచ్చాడు. కన్నీళ్లు పెట్టి, ఏం పెట్టి? కన్నీళ్లు పెట్టి, లోపల కన్నీటితో యేసయ్యని అడుగుతున్నాడు, అయ్యా నేను ఇంతవరకు చాలా నా కొడుకు కోసం తిరిగాను, చాలా తిప్పలు పడ్డాను, చాలా స్థలాలకు వెళ్ళాను, చాలా ప్రయాసపడ్డాను, నువ్వు చెప్పినట్టు నేను నమ్ముతాను, కానీ నాకు అపనమ్మకం లేకుండా నువ్వే నాకు సహాయము చెయ్యమని కన్నీళ్లు పెట్టాడు. చూడండి, విశ్వాసము కావాలని చెప్పిన దేవుడు ఆ విశ్వాసము సప్లై కూడా ఆయనే చేస్తాడు. ఎందుకంటే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. మనకు విశ్వాసం కావాలి, ఆ విశ్వాసం ప్రొడ్యూస్ అయ్యేది కూడా, ఆ విశ్వాసం తయారయ్యేది కూడా దానికి కర్త అయిన యేసు నుండే. అందుకే ఆయన వైపు చూస్తూ, అందరు చెప్పండి, ఆయన వైపు చూస్తూ. నువ్వు అలాగే చూస్తూ ఉంటే నీ సమస్యలు ఎన్నో ఉన్నాయి నీ చుట్టూ, నీ కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, నీ ఒంట్లో ఉన్న ఇబ్బందులు, నీ ఇంట్లో, నీ చుట్టూ, నీ బయట, అవి ఏవైనా సరే, నీ భర్త రూపంలో కానీ, నీ పిల్లల రూపంలో కానీ, లేకుంటే ఆర్థిక రూపంలో కానీ, లేకుంటే నీ సొంత శరీరంలో ఉన్న అనారోగ్య రూపంలో, అది ఏ రూపంలో ఉన్న సమస్య అయినా సరే యేసయ్య వైపు తిరిగి, అయ్యా నాకు ధైర్యం ఇవ్వు ప్రభువా, అపనమ్మకం లేకుండా నాకు సహాయము చెయ్యి, నా హృదయంలో ఉన్న ఈ లోపల ఉన్న విచారము, భయము, ఆందోళన, కరవరం నాలో నుండి తీసివేయ్యా అని నువ్వు గనక మొరపెట్టుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా నీలో నుండి ఆ భయాన్ని, ఆ ఒత్తిడిని, ఆందోళనని, కలవరాన్ని బయటికి తీసేస్తాడు. వెంటనే యేసయ్య మాట్లాడతాడు, నీ సమస్య అదృశ్యమైపోద్ది, నీ సమస్య అదృశ్యమైపోద్ది. 25వ వచనం చదువుదాం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తి వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వాణ్ణి వదిలిపొమ్ము,
ఇక వానిలో ప్రవేశింపవద్దని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ సమస్యని గద్దించగానే 26వ వచనంలో అప్పుడు అది కేకలు వేసి వాణ్ణెంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయాడు అనుకున్నారు. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాణ్ణి లేవనెత్తగా వాడు నిలబడెను. అందరం గట్టిగా చేతులెత్తి హల్లి చెప్దామా? గట్టిగా చెప్దామా? ఏమండి, చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యా మా సమస్య ఉంది, మీ పాస్టర్ గారు చెప్పండి ప్రార్థన చేయమని, మా సమస్య పోయేటట్టు అని అంటారు. ఏం చేయాలంట? పాస్టర్ గారు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇంకొంతమంది ఏమంటారంటే, అయ్యా నేను మందిరానికి రాలేను కానీ నా కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమస్య ఉన్నా, ఏ రోగమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా ఆ వ్యక్తి ఇంటి దగ్గర ఉంటే పోదండి. ఆ ఎక్కడో దూరంగా కూర్చొని నాకు చేయమంటే దేవుడు చేయడు. ఆయన మందిరానికి వస్తే, ఆమేన్, ఎక్కడికి వస్తే? ఆయన మందిరానికి వస్తే, మందిరములో దేవుడు సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ అభిషేకం కింద నుండి వచ్చే వాక్కు, ఆ మాట ఆ వ్యక్తి జీవితంలో ఆశ్చర్యాలు జరిగిస్తుంది. మామూలు టైంలో ప్రేయర్ చేసే ప్రేయర్ వేరు, దేవుని బలిపీఠం మీద ఉండి అభిషేకంతో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తున్న శక్తి వేరండి. హల్లెలూయా. అందుకే దేవుని మందిరంలో అంత బలమైన శక్తి ఉంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, లేదన్నా నేను ఇంట్లో లైవ్ చూస్తున్నానన్న. ఏం చూస్తున్నారంట? నేను రాలేకపోయాను కానీ ఏం చూశాను? ఇంట్లో లైవ్ చూశాను. ఇంట్లో లైవ్ వేరు, మందిరంలో ఉన్న అభిషేకం వేరు. ఇక్కడున్న అభిషేకము, ఇక్కడున్న శక్తి, ఇక్కడున్న బలము, ఇక్కడున్న దేవుని ప్రభావము. అందుకే దేవుడు తన ప్రజల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు దేవుడు, ఆయన స్తుతుల మధ్యలో నివసిస్తున్నాడు. అందుకే ఆయన ఉండే స్థలము సియోను అంటారు. సియోను అనగా స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. అందరూ చెప్పండి, స్తుతి ఆరాధన గట్టిగా. చాలాసార్లు మీకు చెప్తున్నాను, మంచి స్తుతి ఆరాధన మీరు పోగొట్టుకుంటున్నారు. దేవుడు ఆశ్చర్యాలు చేయడానికి ముందు మీకేం కావాలి? స్తుతి ఆరాధన. మీరు కరెక్ట్గా చాలామంది ఏ టయానికి వస్తుండ్రు? వాక్యం ఇంకా స్టార్ట్ అవుద్ది అన్న టయానికి వస్తుంది. ఏం పోగొడుతున్నారు? స్తుతి ఆరాధన. ఈ స్తుతి ఆరాధన తర్వాత దేవుడు మీతో మాట్లాడతాడు. స్తుతి ఆరాధనలో దేవుని అభిషేకం ఉంది. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, నేను లాస్ట్ వీక్ మీతో చెప్పాను, యెహోషువాపాతు రాజు శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు కత్తులు, ఆయుధాలు, ఈటెలు తీసుకొని పోలేదండి. కత్తులు, ఈటెలు తీసుకొని శత్రువుల మీదకి వాళ్ళు యుద్ధానికి పోలేదు. వాళ్ళు మంచి బట్టలు వేసుకొని, హల్లెలూయా, ఏమేసుకున్నారు? మంచి బట్టలు. ఈరోజు మనం ప్రతి ఆదివారం మన పిల్లలు చక్కగా ఇక్కడికి సిద్ధపడి దేవుని అభిషేకంతో వారు పాడుతూ ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఆ ఆరాధనలో, ఆ స్తుతిలో, ఆ దేవుని మహింపరుస్తున్న ఆ సమయంలో దేవుని అభిషేకం మీ మీదకి ఎంతగా దిగి వస్తుంది. నువ్వు ఎంత లాస్ అవుతున్నావో ప్రతి వారం గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువాపాతు రాజు తన దగ్గర ఉన్న ఆయన అనుచరుల్ని చక్కగా పాడడానికి, స్తుతించడానికి వాళ్ళని సిద్ధం చేసి, మా ఇటు సైడ్ ఆ స్తుతి ఆరాధనతో యెహోషువాపాతు రాజు యుద్ధానికి వెళ్తూ ఉంటే, అటువైపు ఉన్న సైన్యము పెద్ద పెద్ద ఆయుధాలు, పెద్ద పెద్ద కత్తులు,
ఈటెలు, గుర్రాలతో, రథములతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధించారంటే స్తుతి ఆరాధన చేసిన వాళ్ళు. గట్టి హల్లి చెప్దామా? ఎవరు విజయం పొందారు? స్తుతి ఆరాధన. ఆ సైన్యం మొత్తము వీళ్ళ ముందు నిలవలేక పారిపోయారు. దేవుడు ఆ శత్రు సమూహాన్ని సంహరించాడు. లాస్ట్ వీక్ నేను మీతో వాక్యం చెప్పాను. దావీదు గొల్యాతు మీదికి పోతున్నప్పుడు ఏమన్నాడు? నా దేవుడు కత్తితోనూ ఈటెతోనూ విజయం ఇచ్చేవాడు కాదు, యుద్ధము యెహోవాది. నా దేవుడు కత్తితోనూ ఈటెతోనూ విజయము ఇచ్చేవాడు కాదు, యుద్ధము యెహోవాది. కత్తితో ఈటెతో నువ్వు యుద్ధం చేస్తాననుకుంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ విజయం పొందలేవు. అందరూ చెప్పండి, కత్తితోనూ ఈటెతోనూ విజయం పొందలేము. మనం చాలాసార్లు అనుకుంటాం, మాట్లాడాలన్నా, మాట్లాడకపోతే ఎట్లన్నా మాట్లాడాలి. వాళ్ళతో మనం గట్టిగా మాట్లాడకపోతే, వాళ్ళని అనకపోతే, వాళ్ళని తిట్టకపోతే, వాళ్ళని ఏం చేస్తావు? మాట్లాడి నువ్వేమో నీ నాలుక ఉపయోగించాలంటావు. నీ నాలుక ఎలాంటిదండి మన నాలుక? బైబిల్ చెప్తుంది, ఇది నాలుక ఒక్కరవే ఉండేది, లోపల చిన్నదే, కానీ అది పెట్టిన నిప్పు ఎట్టుంటుందంట, విస్తారమైన అడవి తగలపడిపోద్దంట. చిన్న మాటే. నువ్వు అనుకుంటావు నీ నాలుకను ఉపయోగిద్దామని. మీ నాలుకలు ఉపయోగించి మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ సమస్యలు పోగొట్టుకోలేరు. మీ నాలుక స్తుతించడానికి ఉపయోగించండి, అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. గట్టిగా హల్లు చెప్దాం, గట్టిగా. మీ నాలుకతో మీ పిల్లల్ని వాళ్ళ బలహీనతల్ని మాట్లాడడానికి ఉపయోగిస్తారు కాదు, మీ నాలుకను దేవుని స్తుతించడానికి ఉపయోగించండి, దేవుణ్ణి మహింపరచడానికి ఉపయోగించండి, దేవుణ్ణి గణపరచడానికి ఉపయోగించండి. మీ సమస్యను ఆయనకి చెప్పండి, దేవా మా సమస్య ఇది, కానీ మా సమస్య కంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు ఆశ్చర్యకరుడివి, నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు అని దేవుణ్ణి స్తుతించండి. దేవుడు నీ సమస్య కంటే గొప్పవాడు గనక ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తాడు, గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని ఆత్మతో నింపబడండి. స్తుతిస్తున్నప్పుడు దేవుని అభిషేకం మన మీదకి వస్తుంది. చూద్దాం, ఎఫెసీ పత్రికలు కొన్ని మాటలు చూద్దాం. 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 17వ వచనం, 15 నుంచి చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి హల్లెలూయా. పౌలు అంటాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఏంటి ప్రార్థన అంటే, నువ్వు ఎప్పుడు నీ పక్కన ఉన్నవాని గురించి ఆలోచించకూడదు. నీ ఇంట్లో ఉన్న, నీ ఒంట్లో ఉన్న సమస్యను దివారాత్రాలు ఆలోచించకూడదు. నువ్వు ఆలోచించాల్సింది దేవుడు నీకేమిచ్చాడు. దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే, ఆయన నిన్ను నీతిమంతునిగా మార్చాడు. అంత చెప్పండి, ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు. అన్నా ఇట్రండి చదువు. ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు, ఆయన నా పాపం నుండి విమోచించాడు, ఆయన నన్ను ఆశీర్వదించాడు, ఆయన రాజ్య వారసునిగా నన్ను చేశాడు. కాబట్టి ఇది నువ్వు ఆలోచిస్తూ 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 మాట్లాడుతూ మాట్లాడుతూ ఒప్పుకుంటూ మాట్లాడుతూ ఆయన ప్రేమలో వేరుపారి ఏం కావాలంట? వేరుపారి ఈ మాట, ఈ ఆలోచన, ఈ తలంపు
ఇది నువ్వు దివారాత్రాలు అనుకుంటూ ఉంటే, ఈ వాక్యాన్ని అనుకుంటూ ఉంటే, ఈ మాటను అనుకుంటూ ఉంటే, నీ వేరు ఏమైందంట? లోతుకి వెళ్ళిపోద్ది. ఆమేన్. సమస్య నీ బయట ఉందండి, ఉన్నీవండి. దాన్ని ఎంతకాలం ఉంటుందో ఉన్నీవండి. నువ్వేం చేయాలి? ఆయన ప్రేమలో లోతుకు వేరు పారిపోతే ఈ సమస్య నిన్ను చూసి భయపడి పారిపోద్దండి. చివరిగా ఈ మాట చదువుకొని 19వ వచనం నుంచి చదవండి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఏందంట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అందరు చెప్పండి. అంటే నీకు, నీ ఊహకు, నీ ఆలోచనలకు ఆయన అర్థమయ్యేవాడు కాదండి. ఆయన ప్రేమ, ఆయన శక్తి అంత గొప్పది. అలాంటి కార్యాలు చేయగలవాడు. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా కింది వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయుటకు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము ఆయనకు మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అంట! మనం అడిగిన దానికంటే నీ ఊహకు కూడా అందనంత చేస్తాడంట. ఊహకు కూడా. ఏమండి, ఆస్ట్రేలియా వెళ్ళే వరకు నాకు తెలియదండి దేవుడు నన్ను అట్లా అక్కడ ఎలా నడిపిస్తాడు. అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు, దేవుడు నెల రోజులు తన మహిమ కోసం నేను ఎలా వాడుకున్నాడు. అంటే మన ఊహకు ఏం కాదు, అది అర్థం కాదు. దేవుడు అలాంటి వాడండి. మనల్ని గురించి ఆయన ఎప్పుడు గొప్ప ఉద్దేశాన్ని, గొప్ప మనస్సుని, గొప్ప ఆలోచన మన పట్ల, మన కుటుంబాల పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయన లోపలికి వేరు పారుదాం. ఎప్పుడు ఈ దరిద్రాలన్నీ, నీ చుట్టూ ఉన్న దరిద్రాలు, సమస్యలు ముందు పెట్టుకొని ఏడుస్తూ ఉండకండి, సనుక్కుంటూ ఉండకండి, భయపడుతూ, విచారపడుతూ, దిగులు పడుతూ, నిన్ను నువ్వు శపించుకుంటూ, నీ ఇంట్లో వాళ్ళని శపిస్తూ ఇలా ఉండకండి. దేవుడు నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు.